నిజానికి న్యాయం చేసే స్వరం. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఇది మీ వార్త నిర్భయం న్యూస్. నమస్కారం, మీరు చూస్తుంది వార్తా నిర్భయం టీవీ. నిర్భయంగా నిజం చెప్పే మీ గొంతుగా మీకోసం మరో ప్రత్యేక వార్తా కథనంతో వచ్చాం. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కుటుంబ వివాదం ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. అత్తమామల వేధింపులు, బలవంతపు అబార్షన్లపై తీవ్ర ఆరోపణలతో ఓ మహిళ తన భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది. 3 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానంటూ ఆమె కన్నీటి పర్యాంతమవుతున్న దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇంతకేం జరిగింది? బాధితురాలు ఏం కోరుకుంటుంది? కుటుంబం అంటే అండగా నిలవాల్సింది పోయి వేధింపులకు గురి చేస్తే ఆ మహిళకు దిక్కెవరు? సుప్రియ చేస్తున్న ఆరోపణలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధితురాలికి న్యాయం జరుగుతుందా? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం వార్తా నిర్భయం టీవీని ఫాలో అవ్వండి. తిరిగి వస్తాం మరో నిర్భయ వార్తతో. అందరు పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటే ఎప్పుడైనా నేను చంపేస్తాను. 3 పిండాలు తీసినప్పుడు నేను చంపేయడానికి గ్యారంటీ ఏం లేదు కదా. ఏం వద్దు, అదే 20 లక్షలు పెట్టుకుని నువ్వు మంచిగా నీ జీవితం నీకు మంచిగా ఉంటది. వాడిని ఎందుకు వాడు వద్దు వద్దు అంటున్నాడు. మీద వాడు ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఫస్ట్ పెళ్ళైనప్పుడు 6 months నుండి ఆయన నిన్ను వద్దనుకుంటున్నాడు. ఆయన నువ్వు కావాలనుకుంటున్నావు. పోయినప్పుడల్లా ఇంకా నిలబడుతుంది, అబార్షన్ అవుతుంది. వీడికి 3 అయినవి. ఇంకెందుకు మాది అని అంటే అప్పటికి కూడా నేనేం మాట్లాడలేను. 20 లక్షలు అయినా సరే ఇంకెంతనైనా సరే ఇస్తాము, వద్దు అని అన్నాడు. 2 months అయింది ఇప్పటికి. ఇస్తలేడు. ఫోన్ నా అంతకు నేను కనీసం మాట్లాడతాడేమో, నా అంతకు నేను ఫోన్ చేస్తే కూడా మాట్లాడాడు. ఎప్పుడు నా నంబర్ బ్లాక్ లోనే ఉంటది. ఏం కావాలి? న్యాయం కావాలి. ఆయన ఏమి మళ్ళీ ఆయన ఏలుకుంటాడో మళ్ళీ ఇంకేం చేస్తాడో ఆయన ఇష్టం. ఉంటాం ఇదేనికైనా నేను ఆ రోజే కామ్మ కూడా కావాలనుకున్నాను. వద్దు నీ పేరు మీద నేను చచ్చిపోతా కానీ నా పేరు మీద వద్దు అంటున్నాడు. అట్లాంటప్పుడు ఇంకా 2 సంవత్సరాల నుండి నేను ఎంబడబడి నేను వచ్చిన. ఇప్పుడు కాకపోయినా ఇన్ని కడుపులు పోయి నన్ను ఇంకొకరి దగ్గరికైనా ఎట్లా పోవాలనిపిస్తుంది. రేపు వాడే నన్ను ఏదైనా ఒక మాట అనుంటాడే కదా అని ఇట్లా మీన పడి ఇంత తన్నులు తిని ఇంట్లో తల్లి ఇద్దరు కలిసి ఇంటేసి కొట్టినా కూడా నేను అట్లా ఏడ్చుకుంటూ కూలిపోతుంటే ఇంట్లో ఆయ పొందలేదని. బయట మందితోనన్నా చేను కడుకుపోయిన మంది అన్నంలో మూకట్ల అన్నం పెడితే కూడా తినకపోయేదాన్ని. నా పై మీద దెబ్బలు పడ్డాయి ఈ రోజు అని. ఇన్ని దెబ్బలు తిని ఇంతగానం చేసుకుంటూ కూడా ఒక్కనాడు నా వాళ్ళకి చెప్పాలి. ఇన్ని మస్తు దెబ్బలు తిన్నా నేను ఇంట్లో. నీ అందుకు నువ్వు వచ్చి నువ్వు దెబ్బలు తిను లేకపోతే పో. ఇంకేం కావాలి? ఇంకా ఏలుకుంటాడా ఇంకా లేకపోతే ఇంకేం చేస్తాడో ఆయన ఇష్టము. పైసలు ఇస్తా అన్నాడు. పైసలు ఇప్పుడు మా దగ్గర లేవు, ఏం చేసుకుంటూ చేసుకోమని అన్నాడు. ఇంకేం వచ్చినాయి. ఇప్పుడైనా మొగుడు వాళ్ళు అంటారు ఇంక నేల కూడా ఇంకొక దాన్ని తెచ్చి చేయమని. ఇంకేం చేస్తాడో ఇంకా ఆయన ఇష్టం. వచ్చి ఇక్కడ కూర్చున్నాం పొద్దున ఉంటే అసలు లేదు. ఇప్పుడు ఇంట్లోకి పోతానేమో ఇంట్లో నుండి బయటకు మెడబట్టి తప్పినాకనే ఇక్కడ గొడవలైంది. అందరు వచ్చి ఇంటి కోడలు ఆడపిల్ల అత్త మీద ఇంట్లోనే ఉన్నారు. వచ్చే గంట సేపు మేము బయటనే కూర్చున్నాం. కూర్చొని ఇంటి కోడలు నువ్వు బయట ఇంటికి కూర్చుంటే ఇంట్లోకి పోవాలి హక్కు నీకు ఉంది అని ఇల్లు తెరిచి ఇంట్లోకి పోయే వరకు ఇంట్లోకి ఇంటికి వస్తున్నావు. నువ్వు ఇంటి ముందర ఇటుకు పోయి పెట్టినావు కదా. ఇంటి బయటికి నాడు అని బయటికి నూకేసినాకనే గొడవైంది.